గత కొంతకాలంగా మెల్లిమెల్లిగా ఫ్యామిలీ డ్రామా సినిమాలు ఓటీటీలకు, టీవీలకు షిఫ్ట్ అయిపోయాయి. దాంతో పనిగట్టుకుని వెళ్లి పెద్ద తెరపై చూడాలంటే చిన్న తెరపై ఈ సినిమా చూడలేము అనుకున్న సినిమా అయిండాలి. దాంతో భారీతనం, యాక్షన్ చిన్న సినిమాలకు కూడా తప్పటం లేదు. మీడియం స్థాయి హీరోలు కూడా భారీ యాక్షన్ని తెరపై చూపించకపోతే పట్టించుకోవటం లేదు సినిమా చూసే జనాలు. హీరో సుధీర్ బాబు అర్థం చేసుకుని చేసిన సినిమా హరోంహర. ఫ్యామిలీ డ్రామాలు, కన్ఫ్యూజ్ డ్రామాలు, హంట్లు, మాయా మశ్చింద్రలు సినిమాలు జనాలు రిజెక్ట్ చేసిన తర్వాత విలన్స్ కొట్టకపోతే, గన్ పట్టుకుని అరవకపోతే రాణించలేమని క్లారిటీతో తీసిన సినిమా హరోంహర. దర్శకుడు జ్ఞానసాగర్ ద్వారక ఇంతకు ముందు లవ్ స్టోరీ సెహర తీసి బొక్కబోర్లపడి సుధీర్ బాబు భార్య పుణ్యామా అంటూ మరొక్క సినిమా అవకాశం దక్కించుకున్నా. తన టెక్నికల్ టీంతో బాగా పని చేయించుకుని ఫైట్ మాస్టర్ హెల్ప్తో సుధీర్ బాబుతో యాక్షన్ సీన్స్ అదరకొట్టించారు. అందుకు కన్నడ కేజీఎఫ్ని ఎంచుకున్నారు. ఒక సామాన్యుడు అసామాన్యంగా క్రైమ్ సామ్రాజ్యంలో ఎదిగటం కథగా అనుకున్నారు. అందుకోసం కేజీఎఫ్, పుష్పల స్క్రీన్ ప్లే దగ్గర పెట్టుకుని కథ చేసుకున్నారు. అయితే ఇలాంటి సినిమాకు అవసరమైనంత బలంగా విలన్ క్యారెక్టర్ కూడా ఉండాలి. ఆయన డైరెక్టర్ గారికి ఏమీ హెల్ప్ చేయలేదని తక్కువ చేసి చూపించకూడదు. సుధీర్ బాబు పెర్ఫార్మెన్స్ ఇంటర్వెల్ బ్లాక్, సెకండాఫ్లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ టెక్నికల్ గా మంచి అవుట్పుట్, ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. తెలిసిన కథ, స్లో నేరేషన్ డ్రామా, విలన్ వీక్ గా ఉండటంతో ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ గా లేదు. యాక్షన్ మూవీస్ చూసే వాళ్లు ఒకసారి థియేటర్కు వెళ్లి హరోంహర అంటూ చూడవచ్చు.